రామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అతని ఎనర్జీ. ఫస్ట్ ఫిల్మ్ అతను దేవదాస్ చేసినప్పుడు నేను చెప్పాను, నేను సినిమా చేయాలి నీతో అని చెప్పి నేనే చెప్పాను తనతో. ఆ తర్వాత రవికిషోర్ గారి బ్యానర్లోనే రెడీ అనే సినిమా చేశాం. తను చాలా ప్యాషనేట్గా ఉంటాడు ఎప్పుడు సినిమా అంటే. అది అతనిలోని చాలా మంచి లక్షణం. ఒక భయభక్తులతో సినిమా చేయటం అనేది ఉంటుంది కదా, అది రామ్లో బాగా ఉంటుంది. తన గురించి మీకు తెలుసు, యాక్టర్గా తన గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ తను. అలాగే రవికిషోర్ గారు అంటే నాకు అంటే ఆయన సినిమాలు చాలా చూసి, అంటే లైక్ లేడీస్ టైలర్ లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలా ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తారైనా. సినిమా అనేది బిజినెస్గా మాత్రమే కాకుండా ఒక ప్యాషన్తో సినిమాలు తీసే కొద్దిమంది ప్రొడ్యూసర్లో రవికిషోర్ గారు ఒకరు. నాకు ఆయన రెడీ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. ఆయన ఒక సినిమా అందరినీ కూడా, యూనిట్ని అందరినీ కూడా ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు అలాంటి రవికిషోర్ గారు. అలా కరుణాకరన్ అంటే ఒక సిగ్నేచర్ ఉన్న డైరెక్టర్ అంటే నాకు ఎప్పుడు చాలా గౌరవం. అలాంటి ఒక సిగ్నేచర్, ఒక స్టైల్ ఉన్న డైరెక్టర్ కరుణాకరన్. అంటే ఎంతమంది డైరెక్టర్లను అతను సెపరేట్గా స్టాండ్ అవుతాడు. అతనికంటూ ఒక స్టైల్ ఉండడం వల్ల ఎన్నో హిట్స్ ఎన్నో కంటిన్యూస్గా ఈ మధ్య డార్లింగ్, ముదలాసంగా ఉత్సాహంగా చేశాడు. ఇప్పుడు అగైన్ ఈ సినిమాతో మళ్ళీ తనకు ఒక పెద్ద సక్సెస్ని అందుకుంటాడని నాకు 100% నమ్మకం ఉంది. అలా జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, ఈరోజు జీవి ప్రకాష్ డార్లింగ్ ఫిల్మ్ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఏంటి అని అనుకున్న తర్వాత ఆ పాటలని వినగా ఒక అడిక్షన్ లాగా అయిపోయి చాలా ఎక్కువ సార్లు విన్నాను అది. అంటే అప్పటి నుంచి అనుకున్నాను జీవి ప్రకాష్ డెఫినెట్గా చాలా మంచి వీడియో యాక్టర్ అవుతాడని. జీవి ప్రకాష్ ఖచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో ఒక పెద్ద స్థానానికి వెళ్తాడని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.